ఏంటే చిన్న కోడలా, ఈ కూరలో ఉప్పు లేదు, కారం లేదు, కాస్త వంట చేసేటప్పుడు రుచి చూసుకోవాలి కదా అంటూ రాధమ్మ తన చిన్న కోడలికి వంటలు బాగోలేవని చెప్పగా అప్పుడు చిన్న కోడలైన సరస్వతికి కోపమొచ్చి, ఏంటత్తయ్యా, మీ పెద్ద కోడలొండితే ఏ వంక పెట్టకుండా తింటారు గాని నేనుండి పెడితే మాత్రం అష్టవంకలు పెడతారే నా వంటకు. ఎంతైనా మీకు మీ పెద్ద కోడలంటేనే ఇష్టంలే అంటూ మూతి తిప్పుకుంటూ ఉంది. సరస్వతి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు రాధమ్మకి. ఇప్పుడు నేనేమన్నాననే చిన్న కోడలు పెద్ద కోడలు అని మాట్లాడుతున్నావు. నాకొకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. నాకు మీరిద్దరూ సమానమే. అవునవును, తెలుస్తూనే ఉంది. మీరు తననెలా చూస్తున్నారో నన్నెలా చూస్తున్నారో అంటూ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది చిన్న కోడలు. సరస్వతికి ఆ ఇంటి పెద్ద కోడలైన పూజ అంటే చాలా అసూయ. ఎప్పుడు కూడా సరస్వతి పూజ గురించి అందరికి చెడుగా చెప్తూ ఉండేది. ఒకరోజు ఇంటి పక్కనే ఉన్న వెన్నెల రాధమ్మ ఇంటికి వచ్చింది. రాధమ్మగారు, రాధమ్మగారు, ఉన్నారా ఇంట్లో అని పిలుస్తుండగా ఇంట్లో నుండి చిన్న కోడలు సరస్వతి బయటకొచ్చింది. ఏంటి పిన్ని, ఏం కావాలి? మీ అత్తయ్య లేదా సరస్వతి? లేదు, బయటికెళ్ళింది. ఇంతకీ ఏ పని మీదొచ్చారేంటి? ఏం లేదు సరస్వతి, ఇంటికి చుట్టాలొచ్చారు. మా ఆయనేమో ఇంట్లో లేరు. ఇంట్లో రైస్ అయిపోయాయి. కొద్దిగా రైస్ ఉంటే ఇస్తావా? మళ్ళీ మా ఆయన రాగానే కొనేసిస్తాను అంటూ ఇబ్బంది పడుతూ అడిగింది వెన్నెల. అప్పుడు సరస్వతి, మా ఇంట్లో రైస్ 2 రోజులకి సరిపోయేలా ఉన్నాయి పిన్ని. మేమే వెళ్ళి కొనాలనుకుంటున్నాం. అయినా అసలు అన్నీ అయిపోయే వరకు ఎలా చూశారు పిన్ని? పైగా బాబాయ్ గారు కూడా లేరంటున్నారు. ముందు జాగ్రత్త ఉండద్దు అంటూ సరస్వతి వెన్నెలని ఎత్తి పొడిచేలా మాట్లాడింది. దాంతో వెన్నెల బాధపడుతూ, సరస్వతి, ఏదో పక్కింటి వాళ్ళం కదా అని అవసరానికొచ్చాను, అంతేగాని నీతో మాటలు పడడానికి రాలేదు అంటూ వెన్నెల బాధపడుతూ వెళ్ళిపోతుండగా తనకి పెద్ద కోడలైన పూజ ఎదురైంది. పూజ వెన్నెలని చూసి, పిన్నిగారు, ఏంటి మా ఇంటి నుండొస్తున్నారు? ఏం లేదులే పూజ అంటూ చెప్పింది. కాని వెన్నెల మాటని బట్టి ఏదో జరిగిందని కనిపెట్టింది పూజ. ఏంటి పిన్ని, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? నాకు చెప్పరా అంటూ పూజ చాలా మృదువుగా అడిగింది. అప్పుడు వెన్నెల జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు పూజ, అయ్యో, అదేదో అలా తెలియక మాట్లాడిందిలే పిన్ని. దాని మాటలేం పట్టించుకోకండి. రండి పిన్ని, నేనిస్తాను కదా అని చెప్పి వెన్నెలకి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపింది పూజ. ఇదంతా చూసిన సరస్వతి కోపంగా ఉంది. రాధమ్మ ఇంటికి రాగానే, ఏమే చిన్న కోడలా, బాగా ఆకలవుతుంది, కొద్దిగా భోజనం పెట్టవే అంటూ అడిగింది. అప్పుడు సరస్వతి కోపంగా, పెడతా. నేనేమో మీకు భోజనం పెట్టి అది బాగోలేదు, ఇది బాగోలేదు అని మీ చేత తిట్టించుకుంటాను. కాని మీ పెద్ద కోడలు మాత్రం ఊరందరికీ దానాలు ధర్మాలు చేస్తూ అందరి దృష్టిలో తను పెద్ద ధర్మాత్మురాలని పేరు తెచ్చుకుంటుంది. అబ్బా, మళ్ళీ ఏమైందే అని తలపట్టుకొని అడిగింది రాధమ్మ. అప్పుడు సరస్వతి జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు రాధమ్మ, తను చేసిన దాంట్లో తప్పేముందే? ఎవరైనా సాయం కోసం వస్తే మన దగ్గరుంటే ఇచ్చి పంపాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని నోటికేదొస్తే అది మాట్లాడకూడదు అంది రాధమ్మ. అప్పుడు సరస్వతి, నేనేమన్నానత్తయ్యా? నేనేమీ అనలేదు. మా ఇంట్లో కూడా లేవని చెప్పానంతే అంటూ నీళ్లు నములుతూ ఉంది చిన్న కోడలు సరస్వతి. చిన్న కోడలా, నాకా వెన్నెల అంతా చెప్పింది లేవే. నీకు నలుగురికి పెట్టే గుణం లేదు. పూజ అలా కాదు. ఎవరైనా ఆపదలో ఉన్నారని గాని, ఎవరికైనా సాయం కావాలని గాని తనకి తెలిస్తే తనకి చేతనైనంత సాయం చేసేస్తుంది. నువ్వింకెప్పుడు నా దగ్గర తన గురించి మాట్లాడకు అని గట్టిగా సమాధానమిచ్చింది రాధమ్మ. ఇలా ప్రతి విషయంలో పూజ అందరిలో మంచి పేరు సంపాదించుకోవటం చిన్న కోడలు సరస్వతికి అస్సలు నచ్చేది కాదు. ఈ పూజ వల్ల నాకు రోజు అవమానాలే. అసలు ఈ పూజ ఇంట్లో లేకపోతే నాకసలు ఇన్ని అవమానాలు ఉండేవే కావు. ఎలాగైనా సరే ఈ పూజని ఇంటి నుండి బయటకి పంపించేయాలి అని అనుకుంటూ ఉంది సరస్వతి. ఒకరోజు పూజ సరస్వతి కోసమని ఒక బంగారు చైన్ చేయించి తనకి గిఫ్ట్గా ఇచ్చింది. అప్పుడు సరస్వతి ఆ చైన్ చూసి, నాకెందుకు ఈ చైన్ ఇస్తున్నావు? అంటే నేను చెయ్యి చాపి అడుక్కునే దానిలా కనిపిస్తున్నానా? నా దగ్గర బంగారు చైన్ కొనుక్కునే డబ్బు కూడా లేవనుకుంటున్నావా? అంది చిన్న కోడలు. ఆ మాటలకి పూజ ఆశ్చర్యపోయింది.
తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు సరస్వతి? నేనెప్పటి నుండో నీకొక గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. అందుకే చైన్ తెచ్చాను. ఎందుకు నాకు గిఫ్ట్ ఇవ్వటం? అంటే నాకిలా ఏదో ఒకటిచ్చి నువ్వు చాలా మంచిదానివి, నేను మాత్రం చాలా చెడ్డదాన్ని, నా చేతి నుండి ఉప్పు కూడా పక్క వాళ్ళకి పెట్టను అని అందరికీ తెలిసేలా చేయడానికా? అంటూ సరస్వతి నోటికెంతొస్తే అంత మాట్లాడుతూ ఉంది. ఆ మాటలకు పూజ చాలా బాధపడింది. సరస్వతి అంతటితో ఆగకుండా పూజ గురించి అందరి దగ్గర చెడుగా చెప్పటం మొదలెట్టింది. సరస్వతి కూరగాయలు కొనడానికి వెళ్ళినా సరే అక్కడి వారితో, అయ్యో కొన్ని మంచి కూరగాయలు ఇవ్వండి, లేదంటే మా అక్క అస్సలు ఊరుకోదు, మళ్ళీ నాకు కనీసం కూరగాయలు కూడా కొనటం రాదా అని తిడుతుంది. అవునా? పూజ అలాంటి అమ్మాయి కాదే. అయ్యో, బయటి వాళ్ళ దగ్గర అలా నటిస్తుంది గాని ఇంట్లో చూడాలి మీరామెని. మా అత్తయ్యని తన గుప్పిట్లో ఉంచుకొని ఆట ఆడుకుంటుంది. తనకి నచ్చని పని మేమేదైనా చేశామంటే చాలు మాకు భోజనం కూడా పెట్టదు. ఇలా సరస్వతి తన నోటికేదొస్తే అది చెప్తూ అందరూ పూజని తిట్టుకునేలా చేస్తుంది. కొద్ది రోజుల్లోనే ఊళ్ళో అందరికీ పూజ మీద ఒక చెడు అభిప్రాయం మొదలైంది. పూజ ఎక్కడికెళ్ళినా కూడా తననొక తప్పు చేసిన మనిషిలా చూస్తూ దూరం పెడుతున్నారు. అది చూసి పూజకి ఏమీ అర్థం కాదు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు సరస్వతి రోడ్డు మీద వెళ్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారు, మా సరస్వతికి ఏమీ కాలేదు కదా అంటూ కంగారు పడుతుంది పూజ. అప్పుడు డాక్టర్, మీ సరస్వతి ప్రాణాలకేం భయం లేదు, కానీ తన కుడికాలు విరిగింది. అలాగే తను ఒక నెల రోజులు బెడ్ మీదే ఉండాలి. తనని ఒక చిన్నపిల్లలాగా చూసుకోవాలి అంటూ చెప్పాడు డాక్టర్. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టుగానే చూసుకుంటాను అని చెప్పి సరస్వతిని ఇంటికి తీసుకెళ్ళింది పూజ. ఇక ఆ రోజు నుండి పూజ సరస్వతిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. సరస్వతిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. సరస్వతి, నీకేం కావాలన్నా నన్ను పిలు, క్షణంలో నీ ముందుంటాను, సరేనా అంటూ చెప్పింది. పూజ రోజు రాత్రి సరస్వతి బెడ్ పక్కనే కింద పడుకుంటూ రాత్రిపూట తన బాగోగులు చూసుకుంటూ ఉండేది. అవన్నీ చూసిన సరస్వతికి తను పూజ పట్ల ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. అక్క, నన్ను క్షమించక్క, నీ మంచి మనసుని అర్థం చేసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి నేను ఎంతో మందికి చెడుగా చెప్పాను, కానీ నువ్వు మాత్రం నన్నొక అమ్మలా చూసుకుంటున్నావు. నీ ప్లేస్లో నేనుంటే మాత్రం నీలా ఇంత సేవ చేసేదాన్ని కాదు, నన్ను క్షమించక్కా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సరస్వతి కోలుకున్న తరువాత తను పూజని ఎంతో గౌరవించటం మొదలెట్టింది. తరువాత వాళ్ళిద్దరూ తోటి కోడళ్లలా కాకుండా మంచి అక్క చెల్లెళ్లలా కలిసిమెలిసి ఉన్నారు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షంలో పేద అత్త కౌసల్య తడుస్తూ ఖరీదైన 2 అంతస్తుల బంగ్లా గేటు ముందు నిలబడి ఉంది. 2వ అంతస్తులోని కిటికీ దగ్గర రిచ్ కోడలు శశిరేఖ నిలబడి చూస్తూ కొంచెం కోపంగా, నీ కొడుకుని నీతో పాటు ఇప్పుడు పంపించటం వీలు కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నా పువరత్త వర్షంలో తడుస్తూ ఎలా నిలబడిందో చూడు. ఈ పేదవాళ్లకి ఎందుకింత పొగరో అర్థం కాదు. ఎలా ఆవిడనిక్కడి నుండి పంపించాలి? ఆయన బిజినెస్ వర్క్ ముగించుకొని హ్యాపీగా వస్తున్నాడు. సాడ్ ఫేస్తో ఈవిడ ఎదురుపడితే ఇంకా అంతే సంగతులు. ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి పంపించాలి అనుకుని ఆ కిటికీ దగ్గరి నుండి వెళ్ళిపోతుంది. కౌసల్య ఎటూ కదలకుండా వర్షంలో తడుస్తూ అలాగే నిలబడి ఉంది. అప్పుడే ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తున్న చంద్రయ్య గొడుగు పట్టుకుని కౌసల్య దగ్గరికొచ్చాడు. అమ్మగారు, మీకు మనసారా దండాలు. తమరు మా అయ్యగారి అమ్మగారని నాకు తెలుసు. లోపలికి రండి. ఇట్ట ఎంతసేపు వర్షంలో తడుస్తూ నిలబడుంటారు చెప్పండి. ఇలా చూడండి చంద్రయ్య గారు, ఇంట్లోకెళ్ళి మీ అయ్యగారిని బయటకి రమ్మని చెప్పండి. లేదంటే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగండి. మీకివ్వగానే తీసుకొచ్చి నాకివ్వండి. నేను మీ అయ్యగారితో మాట్లాడతాను. నిజంగానే అయ్యగారు ఇంట్లో లేరమ్మగారు. బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళారు. ఈ రోజు రావచ్చు. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రండి, లేదంటే ఇంట్లోకి రండి. ఇంట్లో ఉండండి. నా భార్య వసంత మీకు వేడివేడిగా టీ పెట్టిస్తుంది, తాగండి. మీకు కావలసిన టిఫిన్ ఏదో చెప్తే తను చేసి పెడుతుంది, తినండి. ఇలా వర్షంలో మాత్రం వద్దమ్మగారు. మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను. మీరు వెళ్ళి మీ అమ్మగారికి చెప్పి మీ అయ్యగారి ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఇవ్వండి. నేను నా కొడుకుతో మాట్లాడతాను. తన మీనమామ ఆసుపత్రిలో ఉన్నాడు.
ఆయన్ని కాపాడుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఆ డబ్బుల గురించి నేను నా కొడుకుతో మాట్లాడాలి. వెళ్ళండి అని అంటుండగా శశిరేఖ గుమ్మం దగ్గరికొచ్చింది. కోపంగా చంద్రయ్య, చంద్రయ్య అని గట్టిగా పిలవగానే చంద్రయ్య గొడుగు పట్టుకుని తన దగ్గరికొచ్చాడు. ఏమంటుంది మా పూరత్తగారు? అయ్యగారు ఇంట్లోనే కాదు, సిటీలో లేరు. బిజినెస్ పని మీద ఫారిన్ వెళ్ళారని ఎంత చెప్పినా వినటం లేదమ్మగారు. వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఇక్కడికి తీసుకురా. అట్లాగే అమ్మాయి గారు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి చంద్రయ్య అక్కడి నుండి గేటు దగ్గర ఉన్న కౌసల్య దగ్గరికొచ్చాడు. అమ్మగారు మీతో మాట్లాడతానని చెప్పారు. మీరింట్లోకి రండమ్మా. నేనక్కడికి రాను, మీ అమ్మగారినే ఇక్కడికి రమ్మని చెప్పు. అమ్మగారు, అయ్యగారి మేనమామ హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ప్రాంతాలకు పోవటం ఎందుకు చెప్పండి? పెద్ద మనసు చేసుకొని రండి. మీ కోడలితో మాట్లాడండి, డబ్బు అడగండి, తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టండి అని చెప్పగానే కౌసల్య క్షణం పాటు ఆలోచన చేసి తన అన్నయ్య ప్రాణాలు ముఖ్యమని భావించి చంద్రయ్యతో కలిసి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చింది. గుమ్మం లోపల రిచ్ కోడలు శశిరేఖ నిలబడి ఉంది. గుమ్మం బయట పువ్వారత్త కౌసల్య ఉంది. హాస్పిటల్లో ఉన్న తన అన్నయ్య కోసం మెట్టు దిగింది. కోడలా, కొడుకునొకసారి రమ్మని పిలు. ఆయన లేరత్తయ్యా, ఇంకా ఫారెన్ నుండి రాలేదు. విషయం చెప్పండి. కోడలా, కొడుకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నేను కొడుకుతో మాట్లాడాలి. నా కొడుకు ఇంత వాడవడానికి కారణమైన తన మేనమామ హాస్పిటల్లో ఉన్నాడు. పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలి. ఒకసారి నా కొడుకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నీకు కొంచెం కూడా తెలివి లేదత్తయ్యా. మీరు కాని మావయ్య కాని పోయే పరిస్థితిలో ఉన్నారనుకుని డబ్బడిగితే బాగుంటుంది గాని ఇలా మేనమామ బాగోలేడని, మేనత్త చనిపోతుందని, మేనమరదలు కాపురం కూలిపోయేలా ఉందని చెప్పి డబ్బడగడం బాగోదు. కోడలా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నీకు డబ్బు కావాలి, బంధాలొద్దు. మాకు బంధాలు కావాలి, డబ్బొద్దు. డబ్బొద్దనుకున్నప్పుడు మరి నా ఇంటికెందుకు వచ్చినట్టు? ఇల్లు నీదే కావచ్చు కోడలా, కానీ ఇంట్లో నా కొడుకుంటున్నాడు. నేను వాడి కోసం వచ్చాను. ఇప్పుడు ఆయన లేరు. ఆయన రాగానే మీకు ఫోన్ చెయ్యమని చెప్తాను. ఇప్పుడు మీరెళ్ళండి అని చెప్పి శశిరేఖ అక్కడి నుండి పొగరుగా వెళ్ళిపోయింది. కౌసల్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ గేటు దగ్గరికొచ్చింది. గేటు ముందు నిలబడింది. హాస్పిటల్ బెడ్ మీద ధనవంతుడైన ఫణీంద్ర పడుకొని ఉన్నాడు. సెలైన్ ఎక్కుతూ ఉంది. కౌసల్య భర్త వెంకట్రావు డాక్టర్ సంపత్తో మాట్లాడుతున్నాడు. ఇలా చూడండి పెద్దాయనా, నేను చెప్పిన టైం వరకు డబ్బులు సర్దుబాటు చేసుకోండి. అప్పుడే ఆపరేషన్ చేస్తాం. లేదంటే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయ్యా డాక్టర్ గారు, మీరిచ్చిన గడువులోపు డబ్బు సర్దుబాటు చేసి కడతాం. మీరు ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేసుకోండి. ఇంతవరకు 1,00,000 రూపాయలు కూడా కట్టలేదు. అంత మొత్తం ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పండి. డాక్టర్, ఊళ్ళోని పొలాన్ని ఇంటిని అమ్మేస్తాను, డబ్బు వస్తుంది. సరే పెద్దాయనా, ఏదోలా చేసి డబ్బు కట్టండి. రసీదు చూపించగానే ఆపరేషన్ మొదలెడతాం అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంకట్రావు కంగారు పడుతుండగా కౌసల్య వచ్చింది. ఏమైంది కౌసల్య? కొడుకు కలిశాడా? డబ్బులిచ్చాడా? లేదండి, కొడుకు ఇంటి దగ్గర లేడు. బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడంట. రాత్రి వరకు వస్తాడని చెప్పింది రిచ్ కోడలు. అప్పటి వరకు డాక్టర్ సాగేలా లేరు కౌసల్య. డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ చేస్తేనే మనిషి బతుకుతాడని చెప్పి వెళ్ళిపోయారు. మరిప్పుడు ఏం చేద్దామండి? నేను ఊరి వరకు వెళ్ళొస్తాను కౌసల్య. ఇంటిని పొలాన్ని అమ్మేస్తాను. వచ్చిన డబ్బులు తీసుకొచ్చి కడదాం. ఆపరేషన్ చెయ్యమని చెప్దాం. ఇక డబ్బులు తక్కువ పడితే రాత్రికి ఎలాగో కొడుకు వస్తాడని చెప్తున్నావు కదా, రాత్రికి గాని ఉదయం గాని వెళ్ళి కొడుకుకి విషయం చెప్దాం. సరేనండి, నేను అన్నయ్య దగ్గరుంటాను. మీరు ఊరికి వెళ్ళిరండి అని చెప్పగానే వెంకట్రావు అక్కడి నుండి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి వాసు బెడ్ మీద కూర్చుని ఫైల్ చూస్తుండగా శశిరేఖ కంగారు పడుతూ, ఏవండి, నాన్న ఉదయం బయటికెళ్ళి ఇంకా ఆఫీస్కి రాలేదంట. మరి ఇంటికి కూడా రాలేదు. మనకు చెప్పకుండా నాన్న ఎక్కడికెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు నాకెందుకో భయంగా ఉందండి. భయపడకు శశిరేఖ, నేనున్నాను కదా, నేను తెలుసుకుంటానులే. అయినా నాన్న నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. మరి రోజు ఎక్కడికెళ్ళినట్టు, ఏమైనట్టు అని అనుకుంటూ ఉండగా వాసు ఫోన్లో అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి నుండి పాజిటివ్ మాట రావటం లేదు. కంగారుగా,
వాసు నాన్న గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు శశి, ప్రయత్నం చేస్తున్నాను, బట్ తెలుసుకుంటాను. అని చెప్తుండగా వాసు ఫోన్ రింగ్ అయింది. తెలియని నెంబర్. హలో, అవునా? ఏ హాస్పిటల్? ఇప్పుడే వస్తున్నాం. డాక్టర్ గారు, ఆయన మా మావయ్య. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. డబ్బెంతైనా మేము వచ్చాక క్లియర్ చేస్తాం. అని చెప్పి వాసు ఫోన్ పెట్టేసి, శశి, మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నారంట. పద, మనం ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. అని చెప్పగానే వాసు శశిరేఖ ఇద్దరూ కారులో బయలుదేరి హాస్పిటల్కొస్తారు. అక్కడ అత్త కౌసల్య కనిపిస్తుంది. కౌసల్య కొడుకుని చూసి సంతోషిస్తుంది. మీ మేనమామ ఆపరేషన్కి కావలసిన డబ్బు కోసమే బాబు నేను వర్షంలో తడుస్తూ ఇంటికొచ్చాను. ఫారెన్కి వెళ్ళామని కోడలు చెప్పింది. నీ మేనమామకి బాగోలేదని డబ్బులు ఇవ్వమని చెప్తే కోడలు లేవని చెప్పి పంపించింది. మా నాన్న మా వారికి మేనమామ ఎలా అవుతాడు అని అడగగానే కౌసల్య జరిగింది మొత్తం చెప్పింది. అలా నేను మా అన్నయ్య విడిపోయాం. తనెప్పుడు చెల్లి అని రాలేదు, నేనెప్పుడు అన్నయ్య అని వెళ్ళలేదు. అందుకే నేను మేనత్తనన్న విషయం నీకు తెలీదు. మేనమామ అన్న విషయం అబ్బాయికి తెలీదు. తోడబుట్టిన రక్త సంబంధం గుర్తొచ్చి నన్ను చూడడానికి వచ్చాడనుకుంటాను. దేవుడిలా చేశాడు. అది నాకంట పడింది. నేను మా అన్నయ్యని గుర్తుపట్టి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని మొత్తం చెప్పింది. శశిరేఖ కన్నీళ్లతో, నన్ను మన్నించండత్తయ్యా. బాధపడకు కోడలా, కాకపోతే నేను మాత్రం ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. సాయం కోసం శత్రువైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నంతలో సాయం చెయ్యాలి. తప్పకుండా చేస్తానత్తయ్యా అని చెప్తుండగా డాక్టర్ వాళ్ల దగ్గరికి వచ్చాడు. వాసుగారు, ఎలాంటి హాని లేదు, అతను బాగున్నాడు, వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మీరు వెళ్ళండత్తయ్యా. నేనా? వద్దొద్దు కోడలా, నువ్వెళ్ళు. లేదత్తయ్యా, మీరే వెళ్ళండి. మీకోసమే మీ అన్నయ్య అంత దూరం నుండొచ్చాడు, వెళ్ళి చూడండి అని చెప్పగానే కౌసల్య గదిలోకొచ్చింది. బెడ్ మీద పడుకుని తనని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అన్నయ్యని చూసింది కౌసల్య. కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అన్నయ్యా, చెల్లెమ్మా, నన్ను మన్నించు తల్లి, నన్ను కూడా నువ్వు మన్నించాలన్నయ్యా అని అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు. భార్యాభర్తలైన శశిరేఖ, వాసులు మేనమరదలు, మేనబావలని తెలుసుకొని సంతోషిస్తారు.